అల్లూరు జిల్లా జీకే వీధి మండలం పెడనవలస గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయని ప్రధానోపాధ్యాయుడు శెట్టిమూర్తి అన్నారు. పాఠశాలలో ఉన్న సమస్యలపై ఉన్నత అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ద్వారా ఆయన పాఠశాల సమస్యలపై ప్రచురించి సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు. పాఠశాలలకు కాంపౌండ్ వాల్ లేదని, ఎవరు పడితే వారు లోపలికి వస్తున్నారని, డ్రగ్స్ స్మగ్లర్ కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే భవనాలకు పర్మనెంట్ వైరింగ్ లేదా ఎక్కడ పడితే అక్కడ విద్యుత్ వైర్లు వేలాడుతూ ఉండటంతో ఇటీవల ఒక విద్యార్థికి విద్యుత్ వైర్ తగిలి కరెంట్ షాక్ కొట్టిందని వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి చికిత్స చేయించామని తెలిపారు. విద్యుత్ షాక్ వలన విద్యార్థికి వెంటనే వైద్యం అందించడం ద్వారా ప్రమాదం తప్పిందన్నారు. ఉన్నత అధికారులు వెంటనే స్పందించి పెడనవలస గిరిజన సంక్షేమ బాలుల ఆశ్రమ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని ప్రధాన ఉపాధ్యాయుడు శెట్టిమూర్తి కోరారు. జీటీడబ్ల్యూ స్కూల్ హెడ్ మాస్టర్ నేను ఇక్కడ మాకు పరాడు కూడా లేకపోవడం వల్ల ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్ళిపోతున్నారు మాకు తెలియదండి. దయచేసి మాకు ఇక్కడ స్కూల్ పిల్లలకి ఏంటంటే చాలా ఎక్కువ తిరుగుతున్నారండి, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు వస్తున్నారో వెళ్ళిపోతున్నారో తెలియదు, చాలా వాళ్ళకి మాకు ఇబ్బంది అవుతుంది. నేను ఇక్కడ కొత్తగా 2005లో జూన్ 1 మొన్న ఏంటంటే 2025లో నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. చాలా ఇబ్బంది పడుతున్నాను. దయచేసి మాకు ఏంటంటే ఈ పాఠశాలలోని చుట్టూ ప్రహార కూడా మాకు శాంక్షన్స్ ఇస్తూ ఇక్కడ వైరింగ్లో వెళ్తుండగా ఆ వైరు ఆ తాళం మీద పైకి వెళ్ళేసి దానికి ముట్టుకోకుండా చనిపోవాల్సింది. కాకపోతే అలాగే మనకు ఆ కుర్రోడికి షాక్ కొట్టి పడిపోవడం వల్ల కొంచెం బతికాడు. అది ఎక్కువగా ఇదే మనకు ప్రమాదం గట్టిగా అయిపోయి ఉండవలసిందేమో. అది అలా అవ్వడం కూడా అవ్వకపోవడం నుంచి మాకు మంచిగా అయింది. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అసలు? అది వైర్లో నెల రోజులు అవుతుంది సార్, నెల రోజులు దగ్గర అవుతుంది సార్, నెల దగ్గర అవుతుంది. అప్పుడు రోడ్డు ఇలాగ వెళ్తూ ఆడుకోవడానికి ఇలాగ నడుస్తూ వైరు పైన తగిలేసి ఆ వైరు ఉండిపోవడం వల్ల అక్కడ తగిలేసి దాన్ని తీసుకుంటుండగా షాక్ కొట్టింది. ఈ విషయం ఉన్నతాధికారులు ఎవరు తెలియపరిచారా? జీటీడబ్ల్యూ మేడంకి తెలియపరిచారు.